గేమ్ చేంజర్ రైటర్ కార్తీక్ సుబ్బరాజు జ్యోతిష్యుడా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పొలిటికల్ డెవలప్మెంట్స్ను ముందుగానే ఊహించి గేమ్ చేంజర్ కథలో ఎలా చొప్పించాడు అని అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి నిజ జీవితపు రోల్ను ప్లే చేసినట్లుగా కనబడతారు. అట్ ద సేమ్ టైం ఎస్జే సూర్య గేమ్ చేంజర్ చిత్రంలో సీఎంగా కనబడతారనే విషయం తెలిసిందే. ఆయన రోల్ అచ్చం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుకు తెస్తుంది. కాగా ఎలక్షన్స్ లో గెలిచిన అనంతరం జనసేన పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి అవినీతిని బయటపడుతున్న విషయం తెలిసిందే. చాలా కోఇన్సిడెంటల్ గా రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ చిత్రంలో పీడీఎస్ రైస్ ను పట్టుకోవడం మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం మనకు ఇటీవల జరిగిన సీజ్ ద షిప్ ఇన్సిడెంట్ గుర్తుకు వస్తుంది. ఇక రామ్ చరణ్ గారు ఎస్జే సూర్య ఫేస్ ఆఫ్ సీన్ అయితే అరాచకం. ఇది అచ్చం పవన్ కళ్యాణ్ గారు వైఎస్ జగన్ రెడ్డిని ఛాలెంజ్ చేసినట్లుగా ఉంటుంది. ఇక మరో షాట్ లో రామ్ చరణ్ గారు అంటారు, నా పార్టీ సేవ చేయడానికే గాని సంపాదించడానికి కాదు అని. అది అచ్చం జనసేన పార్టీ ఐడియాలజీని మనకు గుర్తుకు తెస్తుంది. రామ్ చరణ్ గారి అప్పన్న క్యారెక్టర్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి లైఫ్ స్టైల్ నుంచి ఇన్స్పిరేషన్ పొందిందే అని అనిపిస్తుంది. సినిమా రిలీజ్ అయితే ఇంకా మరెన్నో కోఇన్సిడెన్సెస్ ను మనం చూసే అవకాశం కూడా ఉంది అని అనిపిస్తుంది. ఇకపోతే గేమ్ చేంజర్ ట్రైలర్ కు ట్రెమండస్ పాజిటివ్ రెస్పాన్స్ అన్ని వైపుల నుండి వస్తోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు రాజమండ్రిలో గ్రాండ్ స్కేల్లో జరపబోతున్నారు. కాగా ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10, 2025 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కాబోతోంది.